నుంచి ఉన్నటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ ఈ సభ ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. ఇది పౌర్ణమి సందర్భంగా ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటి సమావేశం జరుపుతున్నాము అగరంపూడి దీపపాలెంలో. ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు, కొంతమంది పాత వాళ్ళు అయినా కానీ చాలామంది ఎక్కువ సంఖ్య కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మా ఉపన్యాసం ఎప్పుడు వాళ్ళు విని ఉండలేదు, కానీ ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ పోవాలని చెప్తున్నాం. పోయిన ఆదివారం 27వ తేదీ ప్రభు ప్రజ అనేటువంటి అంశాన్ని గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు అదే కోవలో మనకు తెలియనటువంటి కొత్త విషయాన్ని చెప్పుకోదలుచుకున్నాం. అది ఏమంటే ముఖ్యంగా హిందూ మహాసముద్రము అనేటువంటి సబ్జెక్ట్ మనం తీసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నాం. హిందూ మహాసముద్రములో మొట్టమొదటి పదం హిందూ అనే పదం ఉంది. మిగతా సముద్రాలు ఇంకో 4 ఉన్నా కానీ వాటిలో హిందూ అనే పదం లేదు. కానీ ఈ ఒక్కదానికి మాత్రం హిందూ అనే పదం వచ్చింది. భగవద్గీత ప్రకారం హిందూ అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు అంటే జ్ఞానము అని కూడా అర్థం. జ్ఞానానికి అధిపతి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చంద్రుడే అవుతాడు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇది జ్ఞాన మహాసముద్రము అని పేరు కాంచింది. హిందూ అనేటువంటి పదం. కానీ ఇక్కడ గమనించదగిన విషయం ఏమంటే హిందూ అనకూడదు. ఇక్కడ అచ్చు ఈతో మొదలైనటువంటి హిందూ అనాలి. హిందూ అన్నప్పుడే ఈ అర్థం చేకూరుతుంది. హిందూ అనేటువంటి అచ్చు హల్లు ఈతో రాసుకుంటే అది అర్థహీనమైపోతుంది. అది హిందూ మహాసముద్రము అంటే జ్ఞానానికి మహానిధి. నిధి అంటే సముద్రం అని కూడా వస్తుంది, గొప్పదిని వస్తుంది. ఈ సముద్రము జ్ఞానము పెద్ద కూడలి లాంటిది. అంటే అది ఒక నీళ్ళు సముద్రము కదా, దాన్ని హిందూ మహాసముద్రం ఎందుకు పేరు పెట్టారు? మనిషి పుట్టక పూర్వము, పుట్టిన తర్వాత మనిషిలో జ్ఞానం రాలేదు. మనిషిలో జ్ఞానం వచ్చేదానికంటే ముందు దేవుడు ఇంకొకరి చేత జ్ఞానం చెప్పించబడ్డాడు. అదే మొట్టమొదట నీటి నుంచి పుట్టినటువంటి జ్ఞానము. పంచభూతాల్లో ఒక నీరైనటువంటి ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి ఉంది. నీరు, భూమి మనకు కింద ఉన్నాయి. గాలి, అగ్ని, ఆకాశం కొన్ని 3 పైన ఉన్నాయి. మనం ఎప్పుడు అంటే ఈ ఆకాశానికి దగ్గరగా ఉన్నా కానీ భూమికి నీటికి దగ్గరగా ఉన్నాము. భూమికి నీటికి ఇంకొక పోలిక ఉంది అన్నమాట. ఈ భూగోళంలో నీరు 70% ఉంది, కేవలం 30% మాత్రమే భూమి ఉంది. ఈ నీరు 70% భూమి 30% ఎలాగైతే ఉందో నీ శరీరంలో కూడా నీరు 70%, మిగతా ధాతువులు అంటే ఎముకలు, కండలు అన్నీ మొత్తం టోటల్గా కలిపితే అదంతా కలిసి 30% ఉంది. ఇప్పుడు నీ పరిమాణం నీరును మొత్తం తీసేస్తే ఒక మనిషిలో 70 ఇంతలు చిక్కిపోయి 30 ఇంతలు మాత్రం మిగులుతావు తేమ లేకుండా. కాబట్టి ఇక్కడ మనిషిలో 70% నీరు, 30% ధాతువులు ఉన్నట్టు భూగోళంలో కూడా 70% నీరు, 30% భూమి ఉంది. ఇది కొంత హెచ్చుతగులుగా అట్లే ఉంది. కానీ అక్కడ ఎట్లుందో ఇక్కడ కూడా శరీరంలో అట్లే ఉందన్నమాట. శరీరంలో కూడా జ్ఞానం ఉంది, కానీ తెలియలేదు మనకు.
అదే రకంగా మనకి ఇప్పుడు సముద్రము అంటే ఒక సముద్రం ఉంది, అందులో హిందూ మహాసముద్రం అని పేరు పెట్టాము. హిందూ అనే దానికి మనం అంటే జ్ఞానము అని అంటున్నాము. జ్ఞానము ఇక్కడ నుంచి మొట్టమొదటి పుట్టింది కాబట్టి దీన్ని హిందూ మహాసముద్రం పేరు పెట్టుకున్నాము అని చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పేటువంటి కొత్త విషయంగా ఉంటుంది అది. అంటే జ్ఞానం సముద్రం నుంచి పుట్టింది అంటే సముద్రం నుంచి ఎట్ట పుడుతుంది, నీటి నుంచి అనుకోవచ్చు. కానీ ఒకానొక రోజు సముద్రం నుంచి బయటపడినటువంటి జీవరాశి వల్ల జ్ఞానం తెలియబడింది అనే ఆధారం ఉంది. ఆ జీవరాశి ఎట్లుంటుంది అనేది మనం వదిలిపెట్టి చూస్తే సముద్రంలో జీవరాశులు చాలా ఉన్నాయి. అవి రకరకాల జీవరాశులు ఉన్నాయి. తర్వాత కంటికి కనిపించేటువంటి జీవరాశులు ఉన్నాయి, కంటికి కనిపించని జీవరాశులు కూడా ఉన్నాయి. కంటికి కనిపించని కంటికి కనిపించే జీవరాశులు మీరు ఎందుకు చూసి ఉండొచ్చు. కంటికి కనపరాని జీవరాశులు ఎట్లా కనపడబట్టి తెలియదు మీకు. అంటే మనం ఇప్పుడు చెప్పేంత నమ్మాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది మీకు. అంటే కంటికి కనపరాని జీవరాశులు ఉన్నాయంటున్నారు. కంటికి కనిపించే జీవరాశులు మనం చూసాము. అంటే చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు రకరకాల జాతుల చేపలు ఉన్నాయి, వాటిని చూస్తాం. చేపలే కాకుండా తిమింగలాలు ఉన్నాయి, చాలా చాలా జాతులు ఉన్నాయి, ఒప్పుకోవచ్చు మనం. అంటే చెట్లు చేపలు లాంటి చేపలు కూడా ఉన్నాయి, జీవరాశులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కంటికి కనిపించేటివే. సముద్ర అడుగును పోయినప్పుడు చూసినా కూడా తెలుస్తుంది. అంటే కంటికి కనిపించినటువంటి జీవరాశులు కూడా ఉన్నాయి అని చెప్తున్నాం. కంటికి కనిపించిన జీవరాశులు ఉన్నాయి అనే దానికి ఆధారం ఏమి అని అనుకుంటే ఆ రోజే కాదు, ఈరోజు కూడా ప్రత్యక్షంగా మనకున్నాయి. అమెరికాకు 500 కిలోమీటర్లకు ఇటుపక్కన ఒక త్రిభుజాకారములో ఒక ఏరియా ఉంది సముద్రంలో. దాన్ని ఏమంటారు, డెర్మినాల్ ట్రయాంగిల్ అంటారు. డెర్మినాల్ అనేటువంటిది ఒక ఏరియా. ట్రయాంగిల్ అంటే ముక్కోణాకారంగా ఉండేటువంటి ఏరియా. ఆ ఏరియాలో ఏముందో ఏమో ఎవరికి తెలియదు. కానీ ఇంతవరకు ఒకనొకప్పుడు మొట్టమొదటి సన్నివేశం ఏం జరిగింది అంటే, అమెరికాలో యుద్ధ విమానాలు ట్రైనింగ్ కోసం బయలుదేరినాయి. ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఆ భూమి మీద బాంబులు వేయడం ఇదంతా జరిగితే బాగుంటుందని వాళ్ళ సముద్రం మీద ట్రైనింగ్ తీసుకుంటారు. ఆ సముద్రం మీద ట్రైనింగ్ తీసుకున్నప్పుడు 5 విమానాలు బయలుదేరినాయి. ఇక్కడ అమెరికా గడ్డ మీద నుంచి బయలుదేరి అలాగా సముద్రం మీదకి వచ్చాయి. ఆ సముద్రం మీద వచ్చేది ముందు ఏం జరిగింది అంటే, వాటికంటే ముందు పైలట్ వచ్చింది. పైలట్ విమానం ముందు దారి చూస్తూ ఏం ప్రమాదం లేదు చెప్పేదానికి ఒక పైలట్ కూడా పోతుంది. అటు పైలట్ విమానం వచ్చిన తర్వాత 5 యుద్ధ విమానాలు బయలుదేరి వచ్చాయి. అక్కడ మొట్టమొదటి పైలట్ విమానము ఆ ఏరియాకు వచ్చిన తర్వాత, అంటే త్రిభుజాకారంగా ఉన్నటువంటి సముద్రంలో ఉన్న ఏరియాకు వచ్చిన తర్వాత అది కనిపించకుండా పోయింది. అది ఎవరికి తెలియదు. తర్వాత ఈ 5 విమానాలు కూడా అది ఫాలో అయిపోయింది కదా, ఏమన్నా మనకు ముందే మెసేజ్ పంపుతుంది కదా, అటువంటి మెసేజ్ ఏం లేదు మనకు, మనం పోవచ్చు ఈజీగానే. వాళ్ళు కూడా వచ్చారు. ఆ 5 విమానాలు కూడా ఏమాత్రం ఆ ఏరియా మీదకి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయాయి. మొత్తం ఈ 6 విమానాలు తెలియకుండా పోయినాయి. ఎక్కడ పోయినాయి అనేది సమస్య అయిపోయింది. అవి ఎవరికి అర్థం కాలేదు. మళ్ళీ పరిశోధన చేశారు. ఈ ఏరియాలో పోయినాయి, ఇక్కడ నుంచి ఇటువరకు పోయినాయి, ఇంత ఏరియాలో పోయినాయి, ఇంత ఏరియా వరకు సిగ్నల్ వచ్చింది, తర్వాత సిగ్నల్ కట్ అయిపోయింది, అవి తెలియకుండా పోయినాయని ఆ ఏరియాని వెతుకుతూ పోయినారు. పోతే ఆ పోయినోడు కూడా వెతుకుతూ పోయినాడు. ఇతలకి ఏం రాలేదు. తర్వాత కొంతకాలానికి ఈ ఏరియా అంతా ఏదో ఈ త్రిభుజాకారంగా ఉండే కొలత ఏరియాలో స్టీమర్లు పోయినా కానీ, పైన విమానాలు పోయినా కానీ అవి నాశనం అయిపోతున్నాయి, కనిపించకుండా పోతున్నాయి. అవి ఏమాత్రం ఆచూకీ తెలియకుండా పోతున్నాయి అని తెలిసిపోయింది. మళ్ళీ ఈరోజు ఇంత పెద్ద సైన్స్ అభివృద్ధి అయినటువంటి ఈ రోజుల్లో కూడా దాని రహస్యం ఏమి అని తెలియలేదు. అక్కడ ఏం జరుగుతూ ఉంది అని తెలియలేదు.
తెలుసుకునే దానికి చాలామంది ప్రయత్నం చేశారు. చాలామంది శాస్త్రవేత్తలు మేము కనిపెడతామని పోయారు, ఏముంది అని. కానీ ఎవరి చేత కూడా కాలేదు. పోయిన వాళ్ళంతా అటే పోయారు, ఇటు రాలేదు తిరిగి చెప్పేదానికి. ఈ రకంగా జరిగిపోయింది. మళ్ళా ఈరోజు అక్కడ ఏముంది అని అంటే ఎవరికి అగమ్య గోచరంగా అర్థం తెలియకుండా పోయింది. ఆ రోజు అంటే కృతయుగం మొట్టమొదటిలో ఈ అక్కడ ట్రయాంగిల్లో ఏదైతే ఉండిందో, ఇప్పుడు ఏదైతే ఉందో అది ఈ ఏరియాలో ఉండేది. ఏ ఏరియాలో? హిందూ మహాసముద్రంలో ఉండేది. ఇక్కడి నుంచి కదిలి అక్కడికి పోవడం జరిగింది. అంటే ఏరియా మార్చుకుంది. అప్పుడు ఈ ఏరియాలో ఎవరు పోలేదు, పెద్ద ప్రమాదాలు జరిగినట్టు ఒకవేళ జరిగినా బయటికి తెలియలేదు అది. కానీ అక్కడో ఎక్కడో ఒకసారి జరిగింది. ఇప్పుడు జరుగుతూ ఉంది అక్కడ. ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఇంతకుముందు గతంలో ఏం జరిగిందో ఎక్కడ ఉందో మనకు అనవసరం అది కూడా. కానీ ఒక శక్తి అంటూ ఉంది. ఆ శక్తి కంటికి కనిపించినటువంటి శక్తి. ఆ విమానాల్లో కానీ, స్టీమర్లు కానీ, ఇంకా పెద్దదానిలో కానీ, ఎవరినైనా కానీ అక్కడికి పోతే అది ముంచి వేస్తూ ఉంది. ఇట్లా మన అంత పెద్ద శక్తి అది ఒకానొక రోజు జ్ఞానం కలిగినటువంటి శక్తి. ఈరోజు కూడా గొప్ప జ్ఞానం కలిగినటువంటి శక్తి అది. ఒకరోజు ఆ లంకకు దగ్గరగా ఉన్నటువంటిది, అంటే లంకకు ఆనుకున్నటువంటి ఆ ఏరియా, లంకకేమే అది మామూలుగా లంకే కాదు, ఈ భారతదేశాన్ని కూడా ఆనుకునే ఉంది. ఎందుకంటే ఒకానొక రోజు భారతదేశము లంక రెండు కలిసి ఉండేటివి. ఆ రోజు మధ్యలో సముద్రం లేదు. కృతయుగంలో కొద్దిగా ఏర్పడింది. ద్వాపరయుగంలో సముద్రం లేదు, అంతా ఏకభూమి. ఇది త్రేతాయుగంలో కొద్దిగా గ్యాప్ ఏర్పడింది తుఫాన్ల వల్ల. అప్పటికి కూడా అక్కడ ఆ త్రేతాయుగంలో కూడా అప్పుడు ఈ శక్తి అక్కడ ఉండేది. ఏ శక్తి? ఇప్పుడు అమెరికా దగ్గర 500 కిలోమీటర్ల దూరంలో ట్రయాంగిల్లో ఏదే శక్తి అయితే ఉందో, అటు ముక్కోణాకారంలో ఏరియా అంతా ఆవహించి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి ఇక్కడ ఉండేది. ఆ శక్తి ఇక్కడ ఉండి ఎప్పుడైతే రావణ బ్రహ్మ ఇక్కడ పుట్టాడో అప్పుడు ఆ రావణ బ్రహ్మకు ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఎవరి వల్ల? ఈ సముద్రంలో ఉన్నటువంటి శక్తి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించింది. అంటే రావణ బ్రహ్మ త్రికాల జ్ఞాని, సంపూర్ణ జ్ఞాని, బ్రహ్మ అని పేరుగాంచినాడు. బ్రహ్మ అంటే ఎంత? దేవుని అంతటోడు. రావణ బ్రహ్మ అంటే గొప్ప పేరు. అసూయపరులు అతన్ని ఏం చేశారంటే రావణ అసురుడు అని చేశారు. అంటే అసురుడు రాక్షసునిగా చేశారు, అతన్ని రాక్షసుడిగా చిత్రీకరించారు. కానీ మనం సత్యం చెప్పుకుంటే అంటే ఇంకోరు మనకేం బంధువులు కాదు, ఇంకోరు వేరే శత్రువులు కూడా కాదు, అంత సమానమే. ఆ రోజు ఈ రోజుకు మనకు ఎప్పుడో జరిగిపోయిన కాలం, త్రేతా యుగంలో జరిగిపోయిన కాలంలో మనకేం సంబంధం లేదు. కానీ వాస్తవం చూస్తే ఎవరు ఎటువంటి వాళ్ళు మనం చూస్తే అక్కడ ఈ రావణ బ్రహ్మకు ఆ జ్ఞానము, గొప్ప జ్ఞానము లభించింది. ఆడు లంకేశ్వరునిగా ఉన్నటువంటి ఆ రోజుల్లో అతడు త్రికాల జ్ఞానిగా, రావణ బ్రహ్మగా పేరుగాంచి ఆ రోజు భారతదేశానికి అంతటికీ ఏ జ్ఞాని లేకున్నా అతను గొప్ప జ్ఞానిగా ప్రకాశించాడు అని. ఆ జ్ఞానం ఈరోజు మనకు అంటే అతని దగ్గర ఎటువంటి జ్ఞానం ఉండేది అని మనకు తెలుసు కాబట్టి ఈరోజు మనం చెప్పుకోవాల్సిన పని వచ్చింది. ఎటువంటి జ్ఞానం ఉండేది ఆ రోజు? ఆయన పుస్తకాల్లో చదివిన జ్ఞానం ఉందా? ఎవరైనా ఉపన్యాసాలు చెప్పిన జ్ఞానం ఉందా? ఆ రోజు ఎవరు చెప్పేవారు లేరు, పుస్తకాలు లేవు ఆ రోజు. అని సముద్రంలో ఉన్నటువంటి కొన్ని వేల కిలోమీటర్ల విస్తీర్ణంతో, చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అంత పెద్ద శక్తి. చెప్పారండి చాలా శక్తులు ఉన్నాయి అని ఇంతకుముందు కూడా చాలా మీటింగ్లో చెప్పాను. మన కంటికి కనిపించిన చాలా శక్తులు ఉన్నాయి.
మహాత్ములు అంటున్నాం, మన మహాభూతములు అంటున్నాం అని ఆసక్తులు విశేషమైన జ్ఞానం కలిగి ఉన్నాయి అని చెప్తున్నాం. దైవ జ్ఞానం కలిగి ఉన్నాయి, అసలైనటువంటి వాస్తవ జ్ఞానం కలిగి ఉన్నాయి. ఆ వాస్తవ జ్ఞానం కలిగినటువంటి ఆసక్తులు మనం ఈరోజు జ్ఞానం లేనటువంటి వాళ్ళను ఏం చేస్తున్నాయి? ఇబ్బంది పెడుతున్నాయి. అవి శత్రువులుగా మనం భావించి చిత్రహింసలు పెట్టేటువంటి పరిస్థితి కూడా వచ్చింది అన్నమాట. ఇంతకుముందు గడిచిపోయినటువంటి నెలల్లో వాటి గురించి చెప్పుకున్నాం మనం. అని ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఈ భారతదేశానికి ఆనుకొని భారతదేశం కింద అంటే లంకతో సహా కలుసుకొని ఉన్నటువంటి ఆ రోజుల్లో ఈ సముద్ర తీరం కింద ఉండేటువంటి ఆ ప్రాంతం అంతా ఉన్నటువంటి ఆవహించినటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఆ రోజు రావణ బ్రహ్మకు గొప్ప జ్ఞానాన్ని అందించింది. ఆ జ్ఞానం వల్ల అతను గొప్ప జ్ఞానిగా ఉన్నాడు. మనకు అటువంటి జ్ఞానం ఈ రోజుల్లో లేదు. ఆ రోజుల్లో ఆ జ్ఞానం సంపూర్ణంగా ఉంటే ఆ రోజుల్లో దీనికి హిందూ మహాసముద్రం అని పేరు పెట్టబడింది. అంటే హిందూ అంటే మనకు పద్ధతి ప్రకారం జ్ఞానము అని చెప్పాము, జ్ఞాన మహాసముద్రముని పేరు పెట్టబడింది. అంటే ఆ రోజు ఆ సముద్రంలో ఉన్నటువంటి ఏరియా అంటే అది జ్ఞానానికి సంబంధించిన ఏరియా అని. ఆ రోజు ఆ చివరిలో ఉన్నటువంటి కింద చివరిలో భారతదేశానికి చివరిలో ఉన్నటువంటి ఆ సముద్రంలో మనం పోయి స్నానం చేసి వస్తే కూడా మంచిది, ఆ జ్ఞానం మనకు లభించేదనే ఉద్దేశంతో కొంతమంది ఆ రోజు సముద్ర స్నానం కూడా చేసి వచ్చేవాళ్ళు. కానీ ఏది ఏమైనా కానీ ఆ రోజు జ్ఞానానికి కొంత చిహ్నమైనటువంటి ఆ ఏరియా నుండి దీనికి హిందూ దేశం అని పేరు కూడా వచ్చింది. అది జ్ఞానము కలిగినటువంటి ఆ ఏరియా నుంచే మనకు జ్ఞానం ప్రాకింది. అక్కడి నుంచి మొట్టమొదట రావణ బ్రహ్మగా పుట్టినటువంటి అతను తర్వాత పోయిన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఈ దేశంలో జ్ఞానులు ఉద్భవించారు. ప్రపంచంలో ఎక్కడా ఉద్భవించినటువంటి జ్ఞానులు ఇక్కడే ఉద్భవించారు, భారతదేశంలోనే. ఆ భారతదేశంలో ఉద్భవించిన దానివల్లనే దీనికి హిందూ దేశం అని పేరు వచ్చింది. అది హిందూ మహాసముద్రం అయితే, హిందూ సముద్రం అయితే దానికి ఆనుకొని ఉండేటువంటి ఈ గడ్డ కూడా జ్ఞానం ప్రకాశించి ఇందులో జ్ఞానులు ఎంతోమంది పుట్టి ఇది హిందువుల దేశం అయిపోయింది. అంటే జ్ఞానుల దేశం అయింది. మన ఈ జ్ఞానుల దేశం ఈరోజు ఎట్లా ఉంది అంటే జ్ఞానం అనేది తెలియనటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. మళ్ళీ ఆ రోజు హిందూ దేశముగా పేరుగాంచినటువంటిది మళ్ళీ ఆ రోజు ఎంతోమంది జ్ఞానులుగా పుట్టినట్టు ఈ దేశంలో ఈరోజు ఎందుకు లేకుండా పోయింది జ్ఞానము అని ప్రశ్న చేసుకుంటున్నాం మనం. అంటే ఎందుకు లేకుండా పోయింది అనే దానికి కారణము అజ్ఞానం పెరిగిపోతే జ్ఞానం లేకుండా పోయింది వాస్తవమే. అజ్ఞానం పెరిగిపోయేదానికి కారణం ఏమి? ఆ రోజు జ్ఞానం బాగా సువిశాలంగా ప్రాకేదానికి కారణం ఏమి అంటే ఆ రోజు మన భూమికి ఆనుకొని ఒక జ్ఞానంతో నిండుకున్నటువంటి శక్తి సముద్రంలో ఇమిడి ఉండేది. ఈరోజు ఆ శక్తి ఎక్కడ పోయింది? పూర్తి చిట్ట చివరికి పోయింది, అలాగే వెళ్ళిపోయింది ఆపోజిట్లోకి. అంటే మనం ఇక్కడ ఉంటే వెనక్కిపోయింది అది కంప్లీట్గా. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానము మన దగ్గర లేకుండా పోయింది. ఈ హిందూ దేశం అనేది లాస్ట్కు హిందూ అనే పేరు కూడా లేకుండా పోయి హిందూ దేశంగా మారిపోయింది. ఎప్పుడైతే జ్ఞానం లేకుండా పోయిందో అంటే ఎప్పుడైతే ఆ జ్ఞానశక్తి ఇటు నుండి అటు తరలిపోయిందో అది రాను రాను అజ్ఞానం పెరిగిపోయి ఈరోజు హిందూ దేశం కాస్త హిందూ దేశం అయిపోయింది. కానీ మనం ఈరోజు కాదు, ఇది పూర్వము హిందూ దేశము, దీనికి ఒక చరిత్ర ఉంది, దీనికి పూర్వం పుట్టినటువంటి వాళ్ళంతా మంచి జ్ఞానులు పుట్టారు. ఈ జ్ఞానులు ఈ దేశంలోనే, ప్రపంచంలో ఏ దేశంలో పుట్టుకోకుండా ఈ దేశంలో పుట్టేదానికి కారణం ఒక శక్తి కారణంగా ఉంది. ఆ శక్తి కారణంగానే మనం హిందువులము అని పేరుగాంచాము ఆ రోజు అని చెప్తే కూడా ఈరోజు అది కానే కాదు. ఇదంతా తప్పు
విధానం అని చెప్తున్నారు కొంతమంది. అంటే తెలియకుండా మనం చెప్పేది వాస్తవం కాదు అనుకుంటున్నారు. కానీ దీనికి ఏమైనా మీరు చెప్పేదానికి ఆధారం ఉందా అని అంటే, ఆధారం ఈరోజు జరిగిపోయిందని చెప్పాం, అదే ఆధారం. ఇది ఉంది ఈరోజు కూడా అది. కానీ ఇక్కడ ఉంది అనే దానికి ఏమైనా ఆధారం ఉందంటే అది ఉండబట్టే కాబట్టి దీనికి హిందూ దేశం అని పేరు వచ్చింది. లేదా దీనికి హిందూ దేశం అని పేరు రాదు. అది ఉండబట్టే కానీ రావణ బ్రహ్మరాజు గొప్పగా పుట్టాడు. అది ఉండబట్టే కాబట్టి మన దేశం హిందూ దేశంగా మారిపోయింది. చాలామంది గొప్ప జ్ఞానులు ఉండేవాళ్ళు. ప్రపంచంలో దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న మొట్టమొదట పుట్టినటువంటిది ఈ భారతదేశంలో. ప్రపంచంలో మొట్టమొదట అంటే దేవుని చిహ్నంగా శివలింగాన్ని ప్రతిష్ఠించినటువంటిది భారతదేశంలో. భారతదేశంలో అంటే ఇంకోటి ఉంది. భారతదేశం మొత్తం ఆ రోజు కలిసి ఉంది మన లంకతో సహా, కాబట్టి దాన్ని భారతదేశం అంటున్నాం. ఈరోజు లంక విడిపోయింది కాబట్టి మనం పోయింది. కానీ ఆ రోజు అంటే ఈరోజు మనం చెప్పుకుంటే ఈరోజు లెక్కలో ఆ రోజు మన భారతదేశం కంప్లీట్ కలుపుకొని చెప్పినా కానీ ఈరోజు లంక అని చెప్తున్నాం దాన్ని. లంకలో మొట్టమొదట శివలింగం ఎక్కడ ప్రతిష్ఠింపబడింది? లంకలో ప్రతిష్ఠింపబడింది. అదే ఆ లంక ఎటువంటిది అంటే ఉత్తలంక, శ్రీలంక అనేది. ఇప్పుడు కూడా శ్రీలంక అని పేరు ఉంది. శ్రీ అంటే జ్ఞానము అని అర్థం, గొప్పది అని అర్థం, విలువైంది అని అర్థం దానికి. కాబట్టి ఈరోజు కూడా శ్రీలంక అనేటువంటి పేరు దానికి ఉంది. మన భారతదేశాన్ని సన్నగా చెప్పి శ్రీలంకను గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏదో శ్రీలంక అభిమానం అనుకోవద్దండి మీరు. కానీ ఉన్న సత్యం చెప్తే అది ఈరోజు మీరు కూడా అంటారు శ్రీలంక అనే పేరు దానికి ఉంది. శ్రీ అనేది పేరు వచ్చింది అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి అక్షరం శ్రీ అని పెడుతున్నాం. శ్రీ అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి వాడుని. ఆ లంక అంతా జ్ఞానంతో కూడుకునేటువంటిది ఒక రోజు. అక్కడి నుంచే మనకి ఇటు ప్రాకింది పైకి జ్ఞానం. అని దక్షిణ దేశంలోనే ఈ జ్ఞానం ఉంటుంది. ఉత్తర దేశంలోకి వెళ్తే మన దూరం అయిపోయింది, అక్కడ లేదు జ్ఞానం. జ్ఞానులంతా గొప్ప గొప్ప జ్ఞానులంతా దక్షిణ దేశంలో పుట్టారు, దక్షిణ భారతదేశంలో పుట్టారు. ఉత్తర భారతదేశంలో సాంప్రదాయమైనటువంటి దేవాలయాలు ఎక్కడున్నాయి? దక్షిణ భారతదేశంలో ఉన్నాయి, ఉత్తర దేశంలో లేవు. పురాతనమైనటువంటి దేవాలయాలు ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నాయి. సాంప్రదాయబద్ధమైనటువంటివి, జ్ఞానంతో కూడుకున్నటువంటివి, జ్ఞానంతో కూడుకున్న చిహ్నాలు కలిగినటువంటి దేవాలయాలు ఈరోజు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ దక్షిణ భారతదేశంలో. దక్షిణ భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్ చివరి నుంచి ఇటు సైడ్ అంతా, ఆంధ్రప్రదేశ్ చివరి నుంచి అనుకోండి, ఇటు సైడ్ ఇంకా ముందుకు వచ్చే కొద్దిగా తగ్గిపోయింది. ఆ సాంప్రదాయం కనిపించడం లేదు. ఆ లెక్కకపోతే తమిళనాడులో మరీ ఎక్కువ, తమిళనాడు చివరికి పోయే కొద్దీ మరీ ఎక్కువ. లంకలో మొట్టమొదట అక్కడ నుండి స్టార్ట్ అయిందని చెప్పారు. మొట్టమొదట శివలింగం ఎక్కడ పడింది? లంకలో ఏర్పడింది. అది శ్రీలంక అని పేరుగాంచింది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి జ్ఞానం ప్రకాశం భారతదేశానికంతా వర్తించి దీనంతా మనం హిందూ దేశము అని పేరు చెదట చేసుకున్నాం. కానీ ఒకనొక రోజు హిందూ దేశమే ఇది. అయితే ఈరోజు హిందూ దేశం అయిపోయింది. ఆ హిందూ అనే పదాన్ని కూడా మనం పెట్టుకోవడానికి అర్హులము కాదు అనేటువంటి లెక్కాచారం కనిపిస్తూ ఉంది మనకు ప్రత్యక్షంగా. కానీ హిందూ అనే పదాన్ని తుడిపేసుకొని హిందూని రాసుకుంటున్నాము. ఇక్కడ కూడా ఆ హిందుత్వము సముద్రంలో కూడా లేకుండా పోయింది. అది ఈరోజు పొయ్యి ఏం చేస్తూ ఉంది అక్కడ అంటే ఒక చోటికి పోయింది అంటే సముద్రంలో ఇటువంటి శక్తి నేనున్నాను అనే గుర్తింపు కోసము. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీకు తెలిసాలి కదా, సముద్రంలో ఇటువంటి శక్తి ఉండింది ఇంతకుముందు నీకు తెలిసేదాని కోసము. దాని కొరకు ఈరోజు కరెక్ట్గా వెనక భాగానికి పోయేది అక్కడ ఆ ఏరియాలో నిలిచిపోయి దాని ప్రభావం చూపుతూ ఉంది. మీ మనసులు ఎంత పట్టుకున్నారు, మీ శక్తి ఏమిటి, మీ అభివృద్ధి ఏమిటి, మీ అభివృద్ధి కానీ మీ శక్తి కానీ మీ ఏది కూడా నాతో సమానం కాదు. మీరు నన్ను తెలుసుకునేదానికి వీలు లేరు. ఒక జ్ఞానము అనేటువంటిది మీకు తెలియకుండా పోయింది కాబట్టి నన్ను తెలుసుకునేదానికి వీలు లేదు అనేటట్టుగా ఒక ప్రశ్నగా ఒక సవాలుగా అది ఈరోజు అక్కడ ఆ ఏరియాలోకి ఎవరిని పోకుండా దిగ్బంధించింది. అక్కడ ముక్కరాకారంలో ఎవరు పోకుండా చేసింది. ఎవరు పోయినా అంత్యం అయిపోవడం తప్ప ఇంకోటి ఏమీ లేదు.
ఇంతవరకు దాన్ని పరిశోధన చేస్తామని పోయిన వాళ్ళంత పోయినారు కాబట్టి ఇంకోరు దాన్ని ఊసెత్తలేదు. పరిశోధన చేస్తామంటే మనం పోతాం అట్టే అని తెలుసు వాళ్ళకు. కాబట్టి ఎవడు దాన్ని పరిశోధన చేసేవాడు ఎవడు లేడు, మానుకున్నారు అన్నమాట. అది వదిలేశారు అంతే. కానీ వదిలేసిన తర్వాత అక్కడ ఏముంది అని ఆలోచన ఒకరికన్నా పుట్టింది దాని గురించి. అంటే పరిశోధన చేయకపోయినా కానీ ఏదో ఒక శక్తి ఉంది, లేదా తెలియని విధానం ఏదైతే ఉంది అని మనం అనుకుంటున్నారా? అలా కూడా లేదు. కానీ మొట్టమొదట 1965లోనో 69 ఎక్కడ అది 60 చిల్లరలో వీళ్ళు మొట్టమొదట అమెరికా వాళ్ళు చంద్రుడి మీద కాలు మోపినప్పుడు, అంటే చంద్రమండలం మీద పోయినప్పుడు అక్కడి నుంచి భూమండలాన్ని చూశారు. భూమండలాన్ని చూసినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి చెప్పినది ఏమి అంటే, ఈ అమెరికా పక్కన ఈ త్రిభుజాకారంగా ఉన్నటువంటి ఏరియా ప్రకాశంగా కనిపిస్తూ ఉంది అని చెప్పారు. రికార్డ్ అయ్యి ఉంది, అది ప్రకాశంగా కనిపిస్తూ ఉంది అని చెప్పినట్టు ఇతరులు చెప్తుంటే మేము విన్నాం అక్కడి నుంచి మెసేజ్ని. కానీ అంతే, ప్రకాశంగా కనిపించింది అని చెప్పారు కానీ అంతే, దాన్ని వదిలేశారు. ఎందుకు ప్రకాశంగా కనిపించింది తెలియదు. ఆ ప్రకాశం అనేది దేనికి ఉంటుంది? ఒక జ్ఞానానికి ఉంటుంది కాబట్టి ప్రకాశం కనిపించింది, అందులో ఇదేం లేదు. అని ఈరోజు మనకు దగ్గరగా ఉన్నటువంటిది, మనకు ఆనుకుని ఉన్నటువంటిది, ఈ జ్ఞానము ఈరోజు దూరంగా వెళ్ళిపోయింది. కాబట్టి మనసుల్లో కూడా దూరంగా వెళ్ళిపోయింది. మనసుల్లో దూరంగా వెళ్ళిపోయినప్పుడు పూర్తి అంత అజ్ఞానంగా నిలిచిపోతారు. కాబట్టి మనుషులంతా అజ్ఞానంలో నిలిచిపోతారు. కాబట్టి అజ్ఞానంలో మునిగిపోయారు. కాబట్టి వీళ్ళు రకరకాల పనులు చేయను మొదలుపెట్టారు. దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు అంటే ఏమైనా తెలియకుండా పోయింది. భారతదేశంలో వివిధ పూజలు, వివిధ దేవతలు, వివిధ ఆరాధనలు మొదలైనవి. అందులో యజ్ఞాలు, వేదాధ్యయనములు. ఈ వేదాధ్యయనముల వల్ల ఆచరణలు, ఆ ఆచరణ వలన అంటే జ్ఞానం నుంచి కిందికి రావడము, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి అన్నమాట. ఇదంతా గమనించిన తర్వాత అంటే ఒకానొక శక్తి వల్ల ఇది హిందూ దేశంగా పేరుగాంచినటువంటి ఈ దేశం, భారతదేశం, ఈరోజు జ్ఞానం లేకుండా పోయింది అనే ఉద్దేశంతో దేవుడు ఉత్తర దేశంలో పుట్టి దక్షిణ దేశం వదిలిపెట్టాడు. దక్షిణ దేశంలో అటు పర్వాలేదు, అంతంత జ్ఞానం ఉంది. ఉత్తర దేశంలో అసలు లేదు కాబట్టి అక్కడ పుట్టి భగవద్గీతను చెప్పడం జరిగింది. ద్వాపరయుగం చివరిలో కలియుగం ప్రారంభం కాక మునుపు ప్రారంభమైన సమయంలో ఈ భగవద్గీత చెప్పబడింది అన్నమాట. అప్పటికి ఇది ద్వాపరయుగం చివరిలో ఇక్కడ ఏమాత్రము ఆ శక్తి లేకుండా పోయింది. త్రిభుజాకారంగా ఉండే శక్తి అంతకుముందే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన దానివల్ల ఇక్కడ అజ్ఞానం మొదలైంది. ముందుగానే అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాళ్ళు అది లేకుండా పెద్దలకి మరీ అజ్ఞానం పెరిగిపోయిన దానివలన ఉత్తర భారతదేశం అంతా అజ్ఞానంలో మునిగిపోయి దేవుడిని ఎలా ఆరాధించాలి అనే విషయం తెలియకుండా పోయి, అసలు దేవుడు అంటే ఎవరనే విషయం కూడా తెలియకుండా పోయిన దానివల్ల అప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి జన్మించి పుట్టాల్సిన పని అంటే చెప్పాల్సిన పని వచ్చింది. సరే, ఈ రకంగా దేవుడు ఏం చేశాడు? ఈ విషయాన్ని మనకు కొంత జ్ఞానాన్ని మనకు తెలియజేశాడు. కానీ ఈ బుద్ధికి కూడా అది చిహ్నంగా ఉండేటువంటిది, అంటే జ్ఞానానికి చిహ్నంగా ఉండేటువంటి భూతం ఎక్కడ వెళ్ళిపోయింది? అక్కడ అమెరికా దగ్గర ప్రాంతంలో ఉంది. అది మనకు కూడా ఈరోజు కూడా ఎవరికి అర్థం తెలియని అగమ్య గోచరంగా ఉంది. ఏ పరిశోధనకి అందలేదు. అది మీ పరిశోధనలు నా దగ్గర పనికిరావు అని చెప్పినట్టుంది అనమాట. అరే, ఇటువంటి గొప్ప శక్తులు ఉన్నాయి అని మనకు తెలియని సమాజంలో మనం మనుషులు ఏం చేస్తున్నాము అంటే అజ్ఞాదశలో ఉండి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రపంచ విషయాల్లోనే లగ్నమైపోతున్నాం.
ఎవరైనా కానీ మనకంటే మించిన శక్తి ఒకటి ఉంది అంటే దేవుడే కాకుండా ఆ తర్వాత ఇటువంటివి చాలా ఉన్నాయి అని ఎక్కడైనా యోచన చేస్తున్నారా? యోచన చేయలేదు. మనకు సంబంధం లేనటువంటివి అంటే మనకు తెలియనటువంటివి, అంచనాకు అర్థం కానటువంటివి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇదంతా మన జ్ఞాన లోపం వలన అంటే అజ్ఞానం వల్ల తెలియకుండా పోయింది అని తెలుసుకోగలుగుతున్నారా? లేదు, దాన్ని మాట ఎత్తడం లేదు. అవన్నీ అవసరమే. మనకు డబ్బులు లేకపోతే మన పని జరగదు, డబ్బులు సంపాదించుకునే పనే చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ డబ్బులు సంపాదించుకోవడము అంటే నువ్వు సంపాదించుకుంటున్నావా? నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ డబ్బులు నేను సంపాదించుకోవాలనుకున్నా కానీ అందరూ అదే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశం అందరికీ ఉంది. కానీ ఎవరు ఎంత సంపాదించుకుంటున్నారు అంటే ఎవరి కర్మ ఎంత ఉందో అంతే సంపాదించుకుంటున్నారు తప్ప ఎవరు పెద్దగా సంపాదించుకునేది ఏమీ లేదు. నా తెలివితో నేను ధనికుని అయినాను అని వాడు అనుకున్నా కానీ వాని తెలివి అది కాదు. ఒక కర్మ అట్లా ఉంటే అట్లా ఉంటాడు, కర్మ ఇంకో రకంగా ఉంటే బీదవాడవుతాడు. వాని బీదవానికి కూడా తెలివి ఉంది, వాడు కూడా సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వానికి రాలేదు, ఈయనకి వచ్చింది. అంటే కర్మల్లో తేడాలు తప్ప ఇంకోటి ఏం లేదు. నువ్వు బాహ్యంగా సంపాదించుకునేది, సంపాదించుకోకుండా పోయేది, నువ్వు తినేది, అనుభవించేది ఏవైనా కానీ ముందే నీకు ముద్రించబడి ఉన్నాయి, నిర్ణయించబడి ఉన్నాయి, ముందే వ్రాసి పెట్టబడి ఉన్నాయి. వాటి వల్ల ప్రకారమే నీకు జరుగుతాయి తప్ప ఎంత యుక్తి కుయుక్తి ప్రయోగించినా కానీ అవి నువ్వు సొంతంగా చేసుకునేది ఏమీ లేదు. అందువల్ల మనం ఈరోజు అంటే మనకు తెలియని శక్తులు ఏమున్నాయి అని మనం తెలియకుండా అంటే కేవలం బ్రతుకు తెరువు కోసమే ప్రాకులాడుతూ ఉంటే ఆ శక్తుల వల్లే మనకు రోగాలు వస్తున్నాయి, ఆ శక్తుల్లో ఉపద్రవాలు వస్తున్నాయని చెప్పాము. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కానీ ఆ శక్తులు లేవు అనే దానికి ఎవరైనా కానీ ఇది ఎంత ఏదో చెప్తున్నారు, మనం వింటున్నాము, ఇటువంటి శక్తులు లేవు అనే దానికి నేను ప్రత్యక్ష ప్రమాణంగా చాలా తూర్లు చెప్పాను. సో ఇక్కడ ఇట్లా జరిగింది, ఇక్కడ ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది అని. ఈ మధ్యన ఒక నెల లోపల 2 పేలుళ్ళు జరిగిన ఇంట్లో ఒక ఇంట్లో ఒక పేలుడు జరిగింది కర్నూలు జిల్లా ఒక ప్రాంతంలో. కానీ వాళ్ళ ఇంటి వాళ్ళకి ఏం తెలియదు, దాని సమాచారమే తెలియదు. పేలుడు జరిగిన తర్వాత చూసుకుంటే వస్తువులన్నీ ముడుచుకొని పోయినాయి వేడికి, గోడ చీలిపోయింది. ఎందుకు జరిగినాయి అని ఎవరు చూసినా కానీ అర్థం కాలేదు. పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ పేలుడు పదార్థాలు లేవు. కానీ గ్యాస్ లీక్ అయ్యి ఏమన్నా అంటే వంట గ్యాస్ లీక్ అయ్యి ఏమన్నా పేలిందా అంటే అటువంటి సమాచారం కూడా లేదు. ఎటువంటి సమాచారం లేకుండా నిలిచిపోయిన వల్ల ఎవరి బుర్రకు అర్థం కాకుండా వదిలేసి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఆ గ్యాస్ 4-5 కేజీలు లీక్ అయిపోయింది, దానివల్ల ఇది పేలుడు జరిగింది అన్నారు. అట్లా చెప్పేసి మభ్యపెట్టి చూపించారు, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఈ మధ్యన 4-5 రోజుల క్రితం అంటే 26, 25 ఉంటాయి, 25వ తేదీ అంటే ఈరోజు 5-6 రోజుల క్రితం మేము ఉన్న ప్రాంతం తాడిపత్రి ఏరియాలోనే ఒక ముస్లిం ఇంట్లో పేలుడు జరిగింది. పేలుడు జరిగితే అక్కడ ఒక గోడ అటు కింద పడిపోయింది. అది ఆ పేలుడుకు ఖాళీ కాంపౌండ్ గోడ ఉంటే పడిపోయింది. అవతల స్కూల్ కాంపౌండ్ అది. ఆ పిల్లలకు కూడా దెబ్బలు తగలాయి, ఆ ఇంట్లో వాళ్ళు కూడా చిన్న దెబ్బలు తగిలినాయి. కానీ అది వీళ్ళు మేలుకున్న సమయంలోనే జరిగింది కాబట్టి ఏం జరిగింది అంటే మాకు ఏమీ అర్థం కాలేదు, ఎందుకు జరిగిందో పేలుడు నా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోయి అనేక రకాల పరిశోధనలు చూస్తే అక్కడ ఏ పేలుడు పదార్థాలు దొరకలేదు. ఆ పేలుడుకు కారణమైనటువంటి ఏ చిహ్నము కానీ ఏ ఆధారం కూడా లభించలేదు. కానీ ఇంత చిత్రంగా ఆ పేలుడు ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ బుర్రకు ఏమాత్రం అంచనా దొరకలేదన్నమాట. కానీ ఒక పేలుడు జరుగుతుంది అంటే దానికి ఎంతో శక్తి ఉండాలా, ఎంతో విస్ఫోటనం జరిగితే కానీ ఆ పేలుడు రాదన్నమాట. ఆ విస్ఫోటనం వల్ల ఆ వస్తువులన్నీ ముడుచుకొని పోయినాయి. అంటే ఎంతో కొంత శక్తి ఏర్పడి అక్కడ ఆ శక్తి వల్ల అవన్నీ ముడుచుకొని పోవడం జరిగింది. మరి ఈ శక్తి ఎందుకు ఏర్పడింది అంటే ఎవరి బుర్రకు అది అంచనాకు రావలేదు. ఎటువంటి ఆలోచన చేసినా కానీ అది అర్థం కాకుండా నిలిచిపోయింది. ఇటువంటి చిన్న సంఘటనలే అర్థం కాకుండా మనకు నిలిచిపోయినాయి అంటే ఎందుకు అర్థం కాలేదు? మనం అర్థం కాలేదని వదిలేస్తున్నాం ఏదో, దాని గురించి ఆలోచన చేయడం లేదు తీవ్రంగా.
ఆలోచన చేస్తే ఎందుకు అర్థం కాలేదు అంటే మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి, మనకు తెలియని విధానం ఎంతో ఉంది. ఇక్కడ చిన్న పేరుడు దగ్గర నుంచి చూస్తే అక్కడ కొన్ని వేల చదరపు కిలోమీటర్ల ఆ విస్తీర్ణంలో ఉండేటువంటి ఆ డెర్నల్ ట్రయాంగిల్ యొక్క విస్తీర్ణంలో ఉండేటువంటి శక్తి కూడా ఏమో మనకు తెలియదు. అంత పెద్ద శక్తి లేనప్పుడు చిన్న విషయమే తెలియదు, అంత పెద్ద శక్తి ఎట్లా తెలుస్తుంది మనకు? ఇదంతా దేనికి కారణమైంది అంటే మనకంటే మించిన శక్తులు కొన్ని ఉన్నాయి. అంటే ఈరోజు మానవుని శక్తికి అవి ఎందుకు లోబడలేదు, దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు? మానవ శక్తి కేవలం యాంత్రిక శక్తి, తాంత్రిక శక్తి తప్ప జ్ఞానశక్తి కాదు. జ్ఞానశక్తి అన్ని శక్తుల కంటే మించినటువంటి శక్తి కాబట్టి, అవి జ్ఞానశక్తులతో కూడుకున్నాయి కాబట్టి ఈ శక్తులు ఆ శక్తుల మీద ఏమీ పని చేయలేదు. కాబట్టి ఎంత పెద్ద సైంటిస్టులు కానీ ఎంత పెద్ద పరిశోధకులు కానీ వాటిని గురించి వివరించి చెప్పలేకపోతున్నారు, ఏ ఆధారాలు దొరకడం లేదు. అంటే మనం ఇన్ని శాస్త్రాల్లో అభివృద్ధి చెందినా కానీ ప్రత్యక్షంగా ఉండేటువంటి కొన్ని జరిగే సంఘటనలు కూడా మనం దాని యొక్క ఆచూకీ చెప్పలేకపోతున్నాం. అంటే ఈ విధంగా జరిగింది చెప్పలేకపోతున్నాం అంటే మనలో అంటే మనం తెలుసుకున్నటువంటి ఈ ప్రాపంచిక జ్ఞానం కూడా చాలా చిన్నది. మనం అంటే ఒకే ఒక దైవజ్ఞానాన్ని తెలుసుకుంటే ఆ దైవజ్ఞానం ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటి వివరం అంతా మనకు తెలిసే అవకాశం ఉంది. దేవుడు అనేటువంటి వాడు ప్రపంచమంతా వ్యాపించున్నాడు, అన్నిటికీ శక్తినిస్తున్నాడు. అంటే నీకు శక్తినిచ్చేది కానీ ఆ చిన్న పెరుడు శక్తి ఇచ్చేది కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి సముద్రంలో జ్ఞానశక్తితో కూడుకున్నటువంటి విస్తీర్ణం కాబట్టి దానికి శక్తినిచ్చేది కానీ దేవుని వల్లే లభిస్తూ ఉంది. నేనేం చెప్తున్నానంటే ఎవరైతే ఈరోజు ఎవరు పోయినా కానీ అక్కడికి కనిపించకుండా అంటే మరణించిపోతున్నారో, ఇటు రాకుండా అటు వెళ్ళిపోతున్నారో, దాని సమాచారం ఎవరు చెప్పలేకుండా పోతున్నారో, అంటే దాని సమాచారం తెలుసుకోవాలని ఉద్దేశంతో పోయినారు, దాని సమాచారం తెలుసుకోలేకుండా పోతున్నారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏమాత్రం వాళ్ళు అంత్యమైపోతున్నారు. అంటే పెద్ద పెద్ద విమానాలు కానీ స్టీమర్లు కానీ ఇవన్నీ అంత్యమైపోయినప్పుడు మనుషులు తెలుసుకోవాలనుకుంటున్న మనుషులు కూడా అంత్యమైపోయేది పెద్ద పనే కాదు. కానీ మేమేం చెప్తున్నామంటే ఎవరు అందులోకి పోయి రాగలరు అంటే ఒకే ఒక జ్ఞానము అంటే దేవుని జ్ఞానం తెలిసినటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి దేవుని జ్ఞానం తెలిసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు అందులోకి సులభంగా పోయి రాగలడు. ఎటువంటి కష్టము ఉండదు, ఎటువంటి ప్రమాదము ఉండదు. ఎవరైతే జ్ఞానం లేకుండా ఉన్నారో, దైవ జ్ఞానం తెలియకుండా ఉన్నారో ఎవరిపైనా వాడు అంత్యమైపోవాల్సింది, అది చంపేస్తుంది. అంటే ఒకే జ్ఞానానికి అది మర్యాద ఇస్తుంది. ఈరోజు ప్రపంచం మీద ఎక్కడ ఏమి జరిగినా కానీ అక్కడి నుంచి సూచనలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి? సముద్రం నుంచి. ఈరోజు భూమి మీద ఏదైనా కానీ నేను చెప్తున్నాను 30% భాగమే భూమి ఉండేది, 70% విస్తీర్ణంలో సముద్రం ఉంది అని చెప్పాం. ఆ సముద్రంలోనే ఒకచోట జ్ఞానకూడలు ఉంది అని చెప్పాం. ఇప్పుడు చిన్న చిన్న శక్తులన్నీ పని చేస్తున్నాయి అని అంటే అది ఇంకో శక్తికి దానికి పెద్దగా ఉండాలి. ఆ శక్తి పెద్దగా ఉన్నాడు దేవుడు ఉన్నాడు, మళ్ళీ దానికి ఇంకో పెద్ద లాస్ట్ చివరి దేవుడే పెద్ద. ఇప్పుడు చిన్న చిన్న సంఘటనలకు ఆదేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడ భూమి మీద ఎందుకు ఈ ఆదేశాల ప్రకారం ఎందుకు జరుగుతున్నాయి విచిత్రాలు ఇబ్బందులు మనుషులకు ఉపద్రవాలు ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడి నుంచి ఆ త్రిభుజాకారం ఏరియాలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో దాని యొక్క సందేశం వల్లనే అంటే సమాచారం వల్లనే ఇక్కడ శక్తులు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, మనుషులను నాశనం చేస్తున్నాయి, ప్రమాదాల పాలు చేస్తున్నాయి. అర్థమైందా? ఇప్పుడు సముద్రంలో మనం 2006లోనో 2006 అనుకుంటా, 2006లో సముద్రం సునామీ వచ్చింది చూడండి. 2006లోనే కదా, 2006లో సునామీ వచ్చింది.
డిసెంబర్ 25వ తేదీ 2006 2004 కానీ ఆ రోజు సునామీ వచ్చింది. మనకు కూడా ఫంక్షన్ అది కరెక్ట్. ఆ రోజే ఏదో ఫంక్షన్ పడింది, డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్. ఆ రోజు క్రిస్మస్ సందర్భంలోనే మనకు కూడా మీటింగ్ జరిగింది, అంటే ఏదో ఫంక్షన్ పడింది. మనం కూడా ఆ రోజు ఫంక్షన్ చేసుకున్నాము. ఆ ఫంక్షన్లో మేము ఏం చేసామంటే ఓ పరదా వేసి ప్రొజెక్టర్ పెట్టి ఒక పిక్చర్ చూపించాం మీకు కాలయాపన కోసం రాత్రిపూట. కానీ ఆ దేవుని విషయం గురించి ఏదో చూపిస్తే అందులో పెద్ద ప్రళయం, నీటి ప్రళయం వస్తుంది, భూమి అంతా నీళ్ళు ఆక్రమించుకుంటే చాలా మనుషులంతా తేలిపోతారు, మునిగిపోతారని చాలా చూపించారు. అంత పెద్ద ప్రమాదం జరిగేటట్టుగా. అంటే ఏదో సినిమా పేరు మర్చిలేదు నాకు, సార్ దేవిపుత్రుడు సినిమాలో అది అక్కడ చూసాం. అంటే ఈ దేవుడు యొక్క శక్తి ఏదో ఉంది సముద్రంలో, ఆ శక్తి బయటకు వస్తే మనం ఇబ్బంది పడతాం. అది అక్కడ ఉంటే బాగుంటుంది, లేదా తీసేదానికి బయట ప్రయత్నం చేశారు. అది ప్రతి పౌర్ణానికి అమాసకు ఏదో మార్పు జరుగుతుంది అక్కడ ఆ సముద్రంలో అని ఏదో చూపించారు. చిన్న అది కూడా కల్పితమో లేకపోతే నిజమే ఉండదు, కల్పితమో ఏదో చెప్పి చూపించారు. కానీ ఇది ఆ రోజు మనం చూసాం, ఓహో ఇట్లుంటుంది దైవశక్తి, ఎవరు కంట్రోల్ చేయలేరు, అది ఎక్కడుంటే అక్కడ ఉండాలి, ఎట్లుంటే అక్కడ ఉండాలి, దాన్ని ముట్టుకుంటే మాత్రం మనుషులు చాలా భ్రష్టు పట్టిపోతారు, చాలా నాశనం అయిపోతారని అనుకున్నాం. 25వ తేదీ నైటు అది అనుకున్నాము, ఉదయంకంతా సునామీ వచ్చేసింది. సరే అక్కడ ఏదైతే పిక్చర్లో చూసామో అలాగే జరిగింది భూమి మీద. అంటే మనం చూసింది కొంత ఇంకా భయంకరంగా జరిగింది. అసలు దాన్ని చూస్తే గుండె నీరు అయిపోతుంది, అంత గొప్పగా జరిగిపోయింది. అంటే ఎంతోమంది హింసింపబడినారు, పిల్లకి తల్లి లేదు. మన ముందరనే మన పిల్లలు నీటిలో కొట్టుకుని పోతుంటే వాడు ఎంత బాధపడుతున్నారో చూడలేదు. వాళ్ళ పిల్లల ముందరే తల్లిదండ్రులు కొట్టుకొని పోతుంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూడలేదు. అంత పెద్ద భయంకరమైనటువంటి సునామీ వచ్చి ఎంతోమంది, వేల మంది, లక్షల మందిని చంపేసింది. ఒక ఏరియాలో కాదు, సముద్రం ఎంత పొడవు ఉంటే అంత పొడవునా వచ్చేసింది. ఈ దేశానికి అంటే లేదు, ఇతర దేశాలకు కూడా తాకిపోయింది. అది దానికి సరైన సమాధానం ఉందా అని అడుగుతున్నాను నేను. భూమిలో భూకంపం వచ్చింది, ఆ నీళ్ళు ఇట్లా ఉప్పెన వచ్చింది అంటున్నారు. భూమి ఇట్లా పొర పైకి లేచింది, ఎత్తు అయిపోయింది, అప్పుడు నీళ్ళు అయితే ముందుకు నూకినారు అంటున్నారు. నూకింటే వచ్చేసింది మొత్తం. ఎంత ఏరియా పైకి వచ్చిండాలా, ఎన్ని నీళ్లు పైకి పోయిండాలి, ఎట్లా ఎన్ని నీళ్ళు పైకి పోయిండాలా, ఎంత ఏరియా పోయిండాలా, ఎంత భూమి ఎంత పైకి వచ్చింది, ఎంత జరుగుతుంది అంచనా వేస్తే మాత్రం వాళ్ళు చెప్పిన దానికి దీనికి ఏమాత్రం పొంతన కుదరదు. సముద్రంలో ఏదో జరిగింది ఏం జరిగింది వాస్తవం చెప్పగలుగుతారా ఈరోజు ఎవరైనా? కానీ లేదు, అంచనా ప్రకారం చెప్తాను. ఇట్లా భూమి ఇటు పైకి వచ్చింటే ఆ నీళ్ళు ఏంటి నూకబడితే ఎంత భూమి పైకి వచ్చి ఉంటుంది? మేము చూసాం చాలాసార్లు భూకంపాలు జరిగితే కొంత ఎస్తగులు అవుతుంది, కొంత ఎగురైతే దాని ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణం నీళ్ళే పైకి రావాలి. కానీ ఎంత విస్తీర్ణం వచ్చినాయి, ఎంత ఏరియా వచ్చినాయి, సముద్రం పొడవునా తీరం పొడవునా వచ్చేసాయి. తీరం పొడవునా మనుషులందరినీ ఇబ్బంది పెట్టేసి మళ్ళీ అప్పుడు భూమి ఎత్తుపెట్టి నీళ్ళు బయటకు వచ్చినట్టు బయట అట్లే ఉండాలి, ఆగాలి కదా. మళ్ళీ ఎందుకు పోయినాయి? ఇప్పుడు ప్రశ్నలకంతా జవాబు లేదు. ఆ రోజు ఈ త్రిభుజాకారంలో ఉండేటువంటి ఏరియాలో ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి ఒక అటు నీళ్ళను నూకింటే మొత్తం సముద్రం అంతా మొత్తం అల్లకొల్లమై నీళ్లు బయటకు వచ్చేసి, అంటే అది ఎంత పెద్ద శక్తి ఉంది. దాని బార్డర్ దాటిపోతే మొత్తం ఏమిటైనా దాన్ని కనిపించకుండా చేస్తూ ఉందంటే ఎంత పెద్ద శక్తి ఉంది. చంద్రమండలంలోంచి భూమండలాన్ని మీద చూస్తే అది ప్రకాశవంతంగా కనిపించిందంటే ఆ ప్రకాశం ఏమిటి? ఇవన్నీ ప్రశ్నించుకుంటే మనకు తెలియని రహస్యం చాలా ఉంది. దీనికంతా పెద్ద ఎవరు, దీన్నంతా నడిపించేవాడు ఎవడు? దేవుడు నడిపిస్తున్నాడు దీనంతా. మళ్ళా ఈరోజు దేవుని అనుమతితో ఆజ్ఞతో నడిచేటువంటి, అంటే దేవుని ఆధీనంలో ఉన్నటువంటి శక్తులే ఇంత భయంకరంగా ఉన్నాయి కదా. మళ్ళీ ఇంత భయంకరంగా ఉన్న శక్తులు మనం ఏమాత్రం దాని ఆచూకీ కానీ, దాని ఉనికి కానీ, లేకపోతే ఇంత శక్తి ఉందని కానీ దాన్ని మనం ఏమాత్రం తెలుసుకోలేకుండా పోతున్నాము. అటువంటి చిన్న చిన్న శక్తులే మనం తెలుసుకోలేకపోతే గొప్ప దేవుణ్ణి మనము అంచనా వేసి కనుక్కునేదానికి అవుతుందా? కాదు.
దేవుని మనం అంచనా కట్టి తెలుసుకోలేము. ఎందుకంటే వీటి విధానమే మనకు తెలియదు, దాన్ని నడిపించే దేవుని విధానం ఎట్లుంటుందో మనకు తెలియదు. కాబట్టి అంత పెద్ద దేవుణ్ణి మనం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? యజ్ఞాలు చేసిన చేత కాదు, వేదాలు చదివిన చేత కాదు, లేకపోతే ఇంకో దానివల్ల చేత కాదు, ఇంకో దానివల్ల తపస్సులు చేసిన చేత కాదు. అతను తెలుసుకునే దానికోసం. మళ్ళీ ఇవన్నీ చేత కాదు అని, నన్ను తెలుసుకునేదానికి చేత కాదు అని భగవద్గీతలో దేవుడు ఆ విధానాలు చెప్తే, నన్ను తెలుసుకునేదానికి చేత కాని విధానాలు ఇవి ఉన్నాయి, వీటి వల్ల శక్యం కాదు అని చెప్తే మనుషులంతా ఏం చేస్తున్నారు? అదే పని చేస్తున్నారు. దేవుణ్ణి తెలుసుకునేదానికి వీలు లేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటినే చేస్తున్నారు. ఎక్కడైనా కానీ కొంత గొప్ప క్షేత్రం ఉంది, లేకపోతే గొప్ప జ్ఞానులు ఉన్నారు అంటే అక్కడ యజ్ఞాలు జరుగుతాయి. ఆ యజ్ఞాలు గురించి ఏం చెప్పాడైనా? యజ్ఞాలు పనికిరావు అని ఆయన చెప్తే యజ్ఞాలు జరుగుతాయి. లేకపోతే కొంత ఏదో భక్తి ఉంది దేవుడు అనేటువంటి భావం ఉంటే అది ఒక దేవతా క్షేత్రమే ఉంటుంది. అక్కడ మనము దేవుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. అసలైన దేవుణ్ణి మర్చిపోవడము జరుగుతూ ఉంది. ఇవన్నీ చూసినటువంటి ఈ శక్తులకు, అంటే దేవుడు ఏమనుకోడు, దేవుడు క్రియారహితుడు, అంటే పని చేయడు, రూపము లేదు, అసలు పేరు లేదు, అంతకు పని అంతకు లేదు ఆయనకు. నామ రూప క్రియా రహితుడు. అంటే నామం అంటే పేరు, రూపం అంటే ఆకారము, క్రియ అంటే పని. రూపము లేదు, పేరు లేదు, పని అంతకు లేదు. కానీ ఆయన ఆధీనంలో ఉన్నటువంటి శక్తులు చేస్తున్నాయి మనం. ఈరోజు మనల్ని అందరినీ ఒక తూరిగా చంపేయాలంటే, ఒక నిమిషంలో చంపేయాలంటే ఆ శక్తులకు చేతనవుతుంది. అదే వేల మందిని చంపేస్తాయి, 100 మందిని. అంత పెద్ద శక్తులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో ఆయన ఆజ్ఞలో తిరుగుతున్నాయి, ఆయన ఒత్తిలో ఉన్నాయి, ఆయన ఆధీనంలో ఉన్నాయి. మళ్ళీ ఇంత పెద్ద పెద్ద శక్తులు కలిగినటువంటి, అంటే ఒక్క శక్తే ఇంతమందిని ఒక్క తూరిగా అట్లా సముద్రం అట్లా కొట్టించి చంపేసిందంటే, ఇలా పాపం అంతా పండిపెద్దటి చేసిందంటే ఇంకా చూడటుందంట. అటువంటి మనం ఈరోజు మళ్ళీ నువ్వు భక్తి అని ఏదైతే పేరు పెట్టుకొని చేస్తున్నావో, అసలైన దేవుని వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చిన దేవుని పెట్టుకొని, దేవుడనే భయం లేకుండా నువ్వు చేస్తుంటే అది ఎవరికి సరిపోలేదు. దేవుడు ఊరికనే ఉంటాడు, చూసుకుంటుంటాడు. నువ్వు మంచి చేసినా చూస్తాడు, చెడు చేసినా చూస్తాడు. కానీ సరిపోదు. ఎవరికి సరిపోదు? వీళ్ళే సరిపోదు. ఇప్పుడు ఉన్నారే సముద్రంలో ఒక ఏరియా ఉందని చెప్పాను చూడండి. ఆ ఏరియాలో ఉండే ఆయనకు నేను ముఖ్యంగా గుర్తు చేసి చెప్తాను, ఆయన సరిపోదు, ఆ శక్తి సరిపోదు. మేము చూస్తే అసూయతో చూస్తుంది. ఎప్పుడవుతుంది మేము నా చేతులు దొరకకుండా మానుకొని చెప్తుంది. దొరుకుతారు, అప్పుడు మీకే చెప్తా ఉంటుంది. ఈ రకంగా అటువంటి వ్యతిరేకతను మనం దేవుని వదిలిపెట్టిన దానివల్ల మనకు ప్రకృతిలో ఉండేటువంటి భాగాల వల్ల ఏర్పడింది, మనకు వ్యతిరేకత ఏర్పడింది. వాటి వల్ల మనం హింసింపబడుతున్నాం. అటువంటి బాధ లేకుండా పోవాలి అంటే దేవుడు చెప్పినటువంటి మాట విని, దేవుడు చెప్పినటువంటి ఆరాధన మనం ఆరాధన చేస్తూ ఉంటే దాని ప్రకారము, అంటే దేవుని జ్ఞానం తెలుసుకొని ఆ విధంగా ఆరాధిస్తే దాని ప్రకారం మనం దేవుని తెలుసుకునేందుకు అవకాశం ఉంది. తర్వాత ఈ శక్తుల దృష్టిలోంటి మనం బయటపడగలము. అర్థమైందా? అంటే ఈ శక్తులు ఏ దేవుణ్ణి అయితే గొప్పగా పెట్టుకున్నాయో ఆ దేవుని మనం ఆరాధిస్తే ఆ శక్తులు కూడా సంతోషమవుతుంది, మనను హింసించవు. ప్రతి సంవత్సరం ఎక్కడనో చోట వాటి చేత హింసింపడుతున్నాం. మళ్ళీ మనం చేసే పనులేమి, ఏవైతే నాకు నచ్చవు, నాకు ఇష్టం లేదు, నన్ను తెలుసుకోవడానికి వీలు లేదు అనేది ఏ పనులైతే దేవుడు చెప్పాడో ఆ పనులే నువ్వు ఆచరించేదాని వలన, ఆ పనులే నువ్వు ఆసక్తిగా చేసేదాని వలన దేవుని కోపం రాకుండా, కానీ దేవుని కోపం సైపని, దేవుని కోపం రాదు అసలు. ఆయన గుణాలు ఉంటాయి కదా కోపం వచ్చేది. వీళ్ళకు మిగతా జీవరాశులకు అంటే వస్తాయి. మిగతా జీవరాశులు అంటే ఎవరు? పెద్దోళ్ళు.
వాళ్ళ కోపం వచ్చేది వల్ల మనకి ఇబ్బందులు భూమి మీద కలుగుతున్నాయి. అర్థమైందా? ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇటువైపు కొంతమంది కూర్చున్నారు, అటువైపు కొంతమంది కూర్చున్నారు. ఇటువైపు వాళ్ళ మీద ఇటువైపు వాళ్ళకు కోపం రావాలి అంటే వాళ్ళ తలలో ఏదో పుట్టాలి. అట్లా ఒక గుణం పుడితే ఇటువంటి ఈ పక్క ఉండే వాళ్ళ మీద కోపం వస్తుంది, ఈ పక్క వాళ్ళ మీద కోపం రావాలంటే వాళ్ళ మీదలో కూడా ఏదో పుట్టాలి. చిన్న సమస్యను తీసుకొచ్చి పెడితే వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు, అంతా వాళ్ళే అయిపోతుంది. మనం ఏం చేయాల్సిన పని లేదు. అటువంటి చిన్న సమస్యను ఈరోజు కూడా ప్రత్యక్షంగా మనకు జరుగుతూ ఉంది. ఒకే భారతీయ దేశంలో ఒకే భాష మాట్లాడే తెలుగు వాళ్ళం అందరము ఈరోజు ఏం చేస్తాం? నాది తెలంగాణ అంటే నాది ఆంధ్ర అంటున్నారు. మరి అంటే ఇప్పుడు ఎందుకు వచ్చి ఇంతవరకు మనం కలిసిమెలిసి ఉన్నాం, మనందరం అంతా ఒకటే భాష ఒకటే పరిధిలో ఉన్నాం, అది ఒక రాష్ట్రం అనుకుంటున్నాం. కానీ చిన్న సమస్య మన తలల్లో మెదిన దానివల్ల ఇది నాది 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 అని, ఇదేదో నాది మా తెలంగాణ అని వాళ్ళు అంటారు, మా ఆంధ్రదేశం అని వీళ్ళు అంటారు. సరే ఇదంతా ఏంది? ఎవరిది ఇది? నువ్వు ఎంతకాలం ఉంటావు? నీదే అసలు? నువ్వు ఎంతకాలం ఉన్నావు? ముందు నీ శరీరం నీదా? ఇదంతా తన జ్ఞానం ఉండి యోచన చేయడం లేదు. ముందు శరీరం ఎన్ని రోజులు ఉంటుంది మనకు? ఇది 4 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది నీ శరీరం, నీకే తెలియదు. అంటే మనం దేవుణ్ణి మర్చిపోయి ఈ బయట కనిపించేటువంటి వాతావరణంలో ఇది నాది అది నాది అనుకుంటూ ఉంటే ఇట్లా మనం ఇంతకుముందు చచ్చిపోయిన వాళ్ళందరూ ఇవి నావి అనుకుని ఎంతమంది పోయినారు? ఇది నా దేశమని ఈ రాజు ఆ రాజు మీద ఆ దేశం మీద ఆక్రమణకు పోతే వాళ్ళు కోట్లాడి యుద్ధాలు జరిగి వీడు వాడిని గెలిచడమో వాడు ఈయన గెలిచడమో జరిగింది. ఇటువంటి రాజులంతా ఒకరినొకరు ఆక్రమించుకొని ఇది నా రాజ్యం అని ఇంతవరకు మ్యాప్ వేసుకున్నారు. వాడు పోయిన తర్వాత ఇంకో తగ్గిపోయింది, వాడు పోయిన తర్వాత ఇంకో కొంత పెంచుకున్నాడు. ఇట్లా మనం భారతదేశం చరిత్ర చూస్తే ఈ మ్యాపులన్నీ సన్నవి పెద్దవి చిన్నవి అయితే వచ్చి ఇది సుల్తాన్ పరిపాలన, ఇది శివాజీ పరిపాలన, ఇది ఔరంగజేబ్ పరిపాలన, ఇది ఆ పరిపాలన ఈ పరిపాలన, ఇంతవరకు ఉండేది అంతవరకు ఉండేది చెప్పుకున్నాము. ఒకనొకరు ఈరోజు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను అన్నీ భారతదేశంగా ఉండేవి, అవి విడిపోయినాయి. ఇప్పుడు చిన్నది అయిపోయింది, ఇది దేశాలుగా విడిపోయినాయి. కానీ ఆ రోజు ఒకటిగా ఉండేది, ఇటు విడిపోతూ వస్తున్నాయి. కానీ ఇవన్నీ మనిషి చేసుకునేటువంటి గుణాల ప్రభావం. ఇది బయట స్వభావం కాదు, బయట సమస్య కాదు, నీ తలలో పుట్టిన సమస్య. ఇది ఏదో ఒక శక్తి మన తలలో అటు మెలివేసింది అనుకోండి, మనలో మనం కొట్టుకొని తిట్టుకుంటున్నాం. నాకు నా రాష్ట్రం కావాలా, నా రాష్ట్రం నాకు కావాలని ఒకరు ఏం చేసి కిరసాయలు పోసుకొని అంటించుకున్నారు. ఎవరు చెప్పినారు కిరసాయలు పోటీ అంటించుకొని? అంటే నీ శరీరంలో ఏదో ఒక శక్తి నిన్ను పోసుకొని అంటించుకొని చేసింది, అది బుద్ధి పుట్టించింది, పోసుకొని అంటించుకున్నావు. అంటించుకోవడం వల్ల వస్తుందా? అంటించుకుని నువ్వు చనిపోయిన దానివల్ల ఏమైనా వస్తుందా? లేదు. అంటే దేవుడు ఏం పెడితే అది జరిగి తీరుతుంది. మనము దేవుని కోసం ప్రార్థన చేస్తే, అంటే దేవుని కోసం నిన్ను తెలుసుకోవాలనేటువంటి ఆ విధానాన్ని మనం మర్చిపోయి, జ్ఞానాన్ని తెలుసుకునే విధానాన్ని మర్చిపోయి, మన బయట ప్రపంచంలో ఆస్తుల కోసము, డబ్బు కోసము, మన సొంత ఆస్తులు కూడా కాకుండా ఇంకా మిగతా సామూహికంగా రాజ్యాల కోసము, నాది అనిపించుకునే దానికోసము, ప్రాంతీయం కోసము మనం ప్రాకులాడుతూ ఉంటే మనకేమవుతుంది అంటే అసలైన దేవుని మనం మర్చిపోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే మనం అంటే ఇదంతా కలిసిమెలిసి ఉన్నా లేకపోతే విడిపోయినా కానీ ఏ రకంగా ఉన్నా కానీ అంటే మనం ఇప్పుడు చాలామంది స్టేట్లు విడిపోయి ఉన్నాయి, దీంట్లో విడిపోయి ఉన్నా కానీ వాళ్ళు ఏమైనా జ్ఞానం తెలుసుకుంటున్నారా? లేదు. ఈరోజు మనం ఎంత విడిపోయినా జ్ఞానం తెలుసుకోలేవు, కలిసి ఉన్నా జ్ఞానం తెలుసుకోవడం లేదు. అని మన పద్ధతి ఏమి? మనిషి అన్నాక ఏం చేయాలి? మనము మనిషి అన్నాక మనం పుట్టాం. మనం పుడితే దానికి ముఖ్యమైనటువంటి పుట్టుక అనే పేరు తెచ్చుకునేదానికి ప్రాజ అన్నాము. జ అంటే పుట్టినటువంటి వానివి నువ్వు, ప్రా అంటే ముఖ్యమైన జన్మ అని. సరే, నువ్వు ముఖ్యమైన జన్మగా మారాలి అంటే నువ్వేం చేయాలి అంటే నీ శరీరంలో నువ్వు విశిస్తూ జీవునిగా నిన్ను గుర్తించుకొని నా ఏరియా ఇది శరీరము అనుకొని నీ ఏరియాలో నువ్వు ఎంతకాలం ఉంటావు అని లెక్కేసుకొని జ్ఞానాన్ని తెలుసుకుంటూ, అంటే దేవుడు అనేవాడిని మనం తెలుసుకోవాలనే ఉద్దేశం, దేవుడిని సాధించాలనే ఉద్దేశంతో ఉండాలి. కానీ ఏందో సాధిస్తామని మనం అనుకోకూడదు. ఆ రకంగా ఇప్పుడు ప్రజల్లో ఇటువంటి గందరగోళాలు లేచి అంటే మనం ఈరోజు
ఒకరికొకరు బాధపడేదానికి కారణం అయిందంతా ఎవరి వల్ల ఏర్పడుతూ ఉంది? అది పెద్ద పెద్ద భూతాలు మన శరీరాల్లో ఉండి, అంటే శరీరాల్లో ఒక్కసారి మెలిక వేసిన దానివల్ల వాటి వల్ల మనం ఎన్ని పోట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇది పేరు ఉంది. ఏం పేరు ఈ సంవత్సరం పేరు? పంచాంగం ప్రకారము విరోధి నామ సంవత్సరం. అంటే విరోధం ఎక్కువైపోయింది. అరే ఏదో ఇటు విరోధి నామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు? శుక్రుడు. అంటే పోయిన ఉగాది పండుగ నుంచి మళ్ళా రేపు వచ్చే ఉగాది వరకు ఈ సంవత్సరానికి రాజు శుక్రుడు. ఈ శుక్రుడు రాజు అంటే శుక్రుడు దేనికి అధిపతి అంటే అగ్నికి అధిపతి అయినా. అంటే ఆయన రాజు అని అనుకో, ఆయన మంట ఆడాడు మండలు అక్కడెక్కడ పొద్దుగులు మండుతాను కనపరుస్తాను మాకు. వదులు కుజుడు అధిపతి అయినాడు. ఎక్కడ చూసినా టీవీలో కూడా కుక్కలు కనిపించాయి. ఆడ చూసినా కుక్కలు చెల్లెక్కిపోయినాయి, మనుషులు గారిచినాయి. ఈ కుక్కలు ఎక్కడ చూసినా టీవీలు సమాచారం అంతా కుక్కలు ఎక్కిపోయినాయి. తర్వాత ప్రమాదాలు ఎక్కువ జరిగినాయి, రక్తపు మడుగులు ప్రమాదాలు, బాంబులు ఎక్కువ పేలినాయి. అక్కడ మసీదులో కానీ అది గోకుల చాట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అప్పుడే బాంబులు పేలినాయి. అంటే బాంబులకు అధిపతి ఎవరు? కుజగ్రహం. పేలుడుకు అధిపతి కుజగ్రహం. రక్తపాతానికి రక్తానికి అధిపతి కుజగ్రహం. రక్తం కనిపించింది, బాంబులు కనిపించి పేలుడు జరిగినాయి, అంతా కనిపించింది. ఆ సంవత్సరం ఆయన రాజు అయిన దానివల్ల ఆ పని చేశాడు. ఒక్కొక్క రాజు అయితే ఒక పని చేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఈయన ఎవరు? ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు? కుజుడు, శుక్రుడు. ఈ శుక్రుడు ఏం చేయాలి? ఆయన అగ్నికి అధిపతి. ఎప్పుడైనా టీవీలో ఏడ చూసినా కాల్చడమే. చూడు పొగ అగ్గి కనిపిస్తుంది టీవీలో. ఇబ్బంది చూస్తే నెలంతా అవే ఉన్నాయి. ఏడని చూడు మనుషులు కాల్చిపోయేది కూడా చూస్తాం. మనుషులు అంటించుకొని కాలిపోయింది, బస్సులు కాల్చడం ఉంది, అవి బొమ్మలు కాల్చడం ఉంది. ఎక్కడని చూసుకో టీవీలో మంటే కనిపిస్తూ ఉంది. అంటే కుజగ్రహం తన ప్రభావం చూపింది అనుకున్నావు. కుజగ్రహము తన ప్రభావాన్ని మనుషుల మీద చూపి, శుక్రగ్రహం మనుషుల మీద తన ప్రభావాన్ని చూపి ఎక్కడ చూసినా అంటించుకునేటట్టు చేసింది. ఎవరు అంటిస్తే గ్రహం వచ్చి అంటిస్తుంది ఎక్కడైనా? మనుషుల్లోనే గ్రహం గుణాన్ని మారిస్తే అంటించుకుంటారు అన్నమాట. ఈ రకంగా తలలో తలలో ఒకటి పెట్టేసి సామూహికంగా అందరికీ వచ్చారు. వీళ్ళు వాళ్ళని కానిచ్చారు, వాళ్ళు వీళ్ళని కానిచ్చారు. ఈ రకంగా ఎక్కడ చూసినా అగ్గి కనపరిచడం జరిగింది. అంటే మొత్తం టోటల్ మీద ఈ శుక్రగ్రహం అధిపతి అయిన దానివల్ల ఈ సంవత్సరము అది జరిగింది. ఇట్లా కొన్ని అవకతవకలు, అంటే భూమి మీద ఎన్నో నష్టాలు కష్టాలు మనుషులకు ఏర్పడుతున్నాయంటే ఈ చిన్న గ్రహాలు పెద్ద గ్రహాల ప్రభావం వల్ల ఏర్పడుతున్నాయి అని చెప్పాం. పెద్ద పెద్ద ఉపద్రవాలు ఏర్పడుతున్నాయంటే అంటే ఇంకా పెద్ద గ్రహాల వల్ల ఏర్పడుతున్నాయి అని చెప్పాం. నవగ్రహాల వల్ల కొన్ని ఉపద్రవాలు ఏర్పడితే, అంటే కొన్ని ఇటు సంఘటన జరిగితే భూమి మీదనే ఎన్నో జ్ఞానం కలిగిన శక్తుల వల్ల మనం అజ్ఞాన ప్రజల మీద వాళ్ళ ప్రభావం చూపి ఎంతోమందిని వాళ్ళు కూడా హింసిస్తున్నారు. ఎటు తిరిగి మనిషి కష్టాలు పాలవుతున్నాడు తప్ప ఎంతన్నా నీకు ధనం ఉంది శరీరం లోపల నుంచి కానీ శరీరం బయట నుంచి కానీ మనిషి బాధపడాల్సి పని వచ్చింది. మనస్సుకు స్థిమితము లేదు, లోపల సుఖము లేదు మనిషికి. డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉంటే సుఖం వస్తుందా? లేదు రోగం ఉందనుకోని ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఆ రోగం పోదు, నీకు సుఖం రాదు. లేదు నాకు రోగము లేదు, కష్టము లేదు, హాయిగా ఉన్నాను అనుకుంటే ఇటువంటి సమస్యలు వచ్చి పెడతాయి. నీకు ఇంత అగ్గిపుల్లు గీసి పెడతాడు ఎవడో వచ్చి. నీ సంబంధం లేదు, నువ్వు శత్రువు కాదు, అయినా కానీ ఎవడోడు వచ్చి నీ ఆస్తి అంతా నష్టం చేస్తాడు. మళ్ళీ అప్పుడైనా కానీ నీ కష్టమే కదా. ఈ రకంగా ఏదో రూపంలో, అంటే ఇప్పుడు జరిగే సంఘటనలు కావచ్చు, జరగబోయే సంఘటనలు కావచ్చు, రకరకాల ప్రభావాలు ఇది అది అనుకోకుండా ఇట్లుంటుంది అని కూడా తెలియకుండా మనిషి బాధపడడం జరుగుతూ ఉంది. అంటే ఈ రకంగా బాధించబడడం జరుగుతూ ఉంది ఏదో రూపంలో. ఇట్లా జరిగేదాని వల్ల ఏమవుతా ఉంది అంటే మనిషి అనేక కష్టాలకు లోనవుతున్నాడు తప్ప కష్టాల నుంచి బయటపడలేకపోతున్నాడు. సో నేను కష్టాల్లో లేను, నాకు మనసు సంతోషంగా ఉంది అని చెప్పుకునేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడు జ్ఞానం తెలిసినవాడే. జ్ఞానం తెలిసినటువంటి వాడు మాత్రం ఏ కష్టానికైనా అతీతంగా ఉండి అదంతా నాకు సంబంధం లేదు, నా హాయిగా ఉన్నాను అనుకుంటాడు, సంతోషంగా ఉన్నాను అనుకుంటాడు. ఆ రకంగా
ఒక జ్ఞానం తెలిసినటువంటి వానికే సాధ్యమవుతుంది. కానీ జ్ఞానం తెలియనప్పుడు ఎవరైనా కానీ ఈ రకంగా కష్టాల పాలు కావాల్సి పని వస్తుంది. మీరు ఈ రోజు నుంచి అంటే ఇప్పుడు మన జ్ఞానం కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఇటువంటి కష్టాలు మనం లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా అనేటువంటి ఉద్దేశం కలిగి, ఇంతవరకు మనకు ఏ భక్తి అయితే ఉందో ఆ భక్తి ఇతరులకు సరిపోదు, పెద్ద పెద్ద గ్రహాలకు సరిపోదు, దేవుని అనుమతిలో ఆజ్ఞలో ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళకి సరిపోదు, ఇదంతా మనం చేసే పని, ఇదంతా జ్ఞానం కాదు, దేవుని వ్యతిరేకమైనటువంటి మార్గము అని మనం అనుకుంటే అటువంటివన్నీ మనం తప్పించుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి అయినా కానీ మనము జ్ఞానాన్ని తెలుసుకునే దానికి, అసలైన దేవుని జ్ఞానం తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి. చూడండి, నాకు జ్ఞానం ఉంది అని అనుకోవడము కొంతమంది అనుకుంటున్నారు, కానీ మనకు ఎంత మటుకు జ్ఞానం ఉంది, ఎంత పర్సెంట్ జ్ఞానం ఉంది అని ఆలోచన చేయడం లేదు. అట్లా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకొని నాకు తెలిసిందే గొప్ప అనుకోకుండా తెలియని ఎంతో ఉంది అనుకుంటూ, మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఎవరు ఏ గొప్ప మనకంటే పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు కూడా దానికి వివరం చెప్పలేకున్నారు, దాని రహస్యం తెలుసుకోలేకున్నారు. కాబట్టి మనకు అంతకు తెలియదు, మనం ఏం చేయాలి, ఇప్పుడుంటి జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోవాలి. మీరంతా జ్ఞానం తెలుసుకోవాలని కోరుతూ ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.